చుక్కల భూములు ఉన్నాయి, మీకు తెలుసా? ఎంతమంది రైతుల జీవితాలు కణాకష్టం చేసినారు వీళ్ళు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి 4 ఎకరాలు ఇస్తే అప్పులు సొప్పులు అయ్యి ఉంటే పిల్లల పెళ్ళిళ్ళకి అది అమ్ముకుందామని పోతే అక్కడ ఉండే తహసీల్దార్ ఏమంటున్నాడంటే, నీ భూమికి సుక్కు ఉందన్నాడు. సుక్కెట్టు వచ్చింది సార్ నా భూమికి అన్నాడు. ఏమో వచ్చింది, 10 లక్షలు లేపో అన్నాడు. 10 లక్షలు సుక్క పోవడానికి, సుక్క తీయడానికి 10 లక్షలు, నాకు 10 లక్షలు దానికి. నేనేడు ఇక్కడ ఈయన సార్, నేను బుక్కబకీరు కానీ అప్పులు తీర్చుకోవడానికి వచ్చినా అంటే ఆయన పంపించి దాని ఎదురుగా కుంటాను రాసిన్నాడు. కుంటాను రాస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని. కుంటను రాసిన మీద స్వామిని మళ్ళా వస్తే కోటి తీసుకురా అన్నాడు. ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఈ చుక్కల భూములతో తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ 190 మంది చుక్కల భూములు తిరుగుతున్నారు. పాపం చంద్రబాబు ఏమో చుక్కలు తీయ అంటాడు. ఆయనే మొన్న ముచ్చుకుంటున్నాడు పేపర్లో, నేను చుక్కలు తీయమని చెప్పినా నా మాట వింటలేదని. నీ మాట వినకపోతే ఎవడి మాట వింటాడు? వీళ్ళు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి మేము? మరి అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయన అట్లా వదిలేసినాడు వీళ్ళందరినీ, పగ్గాలు వదిలేసిన గుర్రాల్లాగా ఎక్కినారు జనం మీదకి. అసలు ఎవడి మీద ఎవడికి కంట్రోల్ లేదు ఇక్కడ. అట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి కామన్ మ్యాన్? నా పరిస్థితి, నేను డాక్టర్ని, నాకు ఒక 3 ఎకరాలు ఒక చోట భూమి ఉంటే ఎప్పుడో కొనుక్కొని 20 ఏళ్ళ నాడు అందులో 80 సెంట్లు తీసుకెళ్ళి ఎవడి పేరుతో రాసేసినాడు ఎంఆర్ఓ గారు. ఇదేందా ఇట్టెట్ట రాసినవురా అంటే 2 ఏళ్ళ నాడు ఎక్కింది. అదే ఎక్కుతుందా? అది తీయడానికి ఇప్పటికి 4 సార్లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ జరిగిన. నాకు మా జిల్లా కలెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ అయితే నాకు అతిథి. ఎవడికి చెప్పుకోవాలి? నేనే ఎవడికి చెప్పుకోవాలన్నాక ఇక మామూలు రైతు ఎవడికి చెప్పుకోవాలి చెప్పండి? ఇట్లాంటి అన్యాయాలు 1 కాదు 2 కాదు జరుగుతూనే ఉన్నాయి. టాప్ టు బాటం, ఢిల్లీ టు గల్లీ.